పాపములో మునిగిపోయిన వ్యక్తి, పాపపు అడుగుజాడల్లో మునిగిపోయిన వ్యక్తి, చెడు చూపుల్లో మునిగిపోయిన వ్యక్తి ఈ రీతిగానే తన శరీరాన్ని లేక తన ఆధ్యాత్మిక జీవితాన్ని గాయపరుచుకుంటూ ఉంటాడు. ఎవరిని గాయపరుస్తున్నాడో అర్థం కాదు, తనను తాను గాయపరుచుకుంటున్నాడో అర్థం కాదు. నాకు నచ్చింది నేను ఉంటున్నాను. ఇలాగా పాపములో పడిపోయిన వ్యక్తి మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. అది దూషించినవచ్చు, దూషిస్తున్నవచ్చు, ఇది తప్పు, ఇది చేయకూడదన్న పనులు చేస్తున్నవచ్చు. మన శరీరాన్ని మనమే ఏం చేస్తున్నాం చెప్పండి? గాయపరుచుకుంటున్నాం. మన కుటుంబీకులను మనమే పాడు చేసుకుంటున్నాం. మన శరీరాన్ని మనమే కోపంగా మాట్లాడుతున్నామా? మన ఆరోగ్యాన్ని మనమే. ఉక్రోషంతో ఊగిపోతున్నామా? మన ఆరోగ్యాన్ని మనమే. స్వార్థంతో ఉన్నామా? మన ఆరోగ్యాన్ని మనమే. ఇతరులు ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే సరదాగా మనకు కనిపించిన కుటుంబాలను సరదాగా నవ్వుకుంటుంటే, గట్టిగా నవ్వుకుంటుంటే, ఆ ఇంటిలో పది సంతోషంగా ఉంటుంటే, మనం మన ఇంట్లో ఉండి మత్సరంతో ఉన్నామా? మన ఎముకలు గుల్లైపోతున్నట్లే లోపల మనకు తెలియకుండా. ఇది క్రీస్తు చూపిన మాదిరి కాదు. మనల్ని మనమే గాయపరుచుకుంటున్నాం. ఈరోజు రక్తం కనబడదు బయటికి, అంటే మామూలు కోసుకుంటే కనబడుతుంది. వారికి వారు చేసుకుంటున్న గాయాలకు మాత్రం రక్తం కనబడదు. ముఖం చీకటి రూపంలోనికి మారిపోద్ది. మన ముఖాలు ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గర ఉన్నా మన ముఖాల్లో ఏం కనబడాలి తెలుసా? దేవుని మహిమ కనబడాలి.